మెత్తని విశేషం. తాయ్ కెలవి ఇప్పుడు టాలీవుడ్లో మారుమోగిపోతుంది. అది టాలీవుడ్ కూడా జరిగింది. ఏంటి తాయ్ కెలవి అని అంటే ఒక సినిమా. ఈ సినిమా ప్రధాన పాత్ర పోషించారో తెలుసా? మన రాధిక. 60+ ఏజ్లో రాధిక శరత్ కుమార్, రాధిక వెటరన్ హీరోయిన్, ఆవిడ ప్రధాన పాత్రలో కనిపించారు. 2 వారాల్లో 50 కోట్ల గ్రాస్ సాధించింది. కేవలం 9 కోట్లతోటి ఈ సినిమాని నిర్మించారు. 9 కోట్లతో నిర్మించినటువంటి ఈ సినిమా ఇవాళ ఫస్ట్ వీక్లో 25 కోట్లు, సెకండ్ వీక్లో మరొక 25 కోట్లు, వెరసి 50 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. అంటే 50 కోట్ల క్లబ్లోకి వెళ్ళిపోయింది. అది ఇంకా కొనసాగుతోంది. తాయ్ కెలవి అనేటువంటి సినిమా కథ చాలా బలమైంది. కథ, కథనం, నటన ఈ మూడింటిని సమపాల్లో తీసుకెళ్లి 9 కోట్లతో అయినా కానీ రికార్డు బద్దలు కొట్టిస్తున్నాడు దర్శకుడు. ఎవరు దర్శకుడు అనంటే మురుగేషన్, శివకుమార్ మురుగేషన్. ఇతను దర్శకత్వం వహించారు. రాధికా శరత్ కుమార్ ప్రధాన పాత్ర పోషించింది ఆవిడ. ఫిబ్రవరి 27వ తారీఖున థియేటర్లోకి విడుదలైంది. పోస్టర్స్ దగ్గర నుంచి బజ్ పెరుగుతూ వచ్చింది. ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర బద్దలు కొడుతూ ఉంది. సో ఇప్పుడు విలక్షణమైనటువంటి పాత్రను ఎంచుకుందా రాధిక. పాత్రను డిజైన్ చేసినటువంటి విధానం కానీ, రాధిక టైమింగ్ కానీ, ఇవన్నీ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఎన్నో విలక్షణమైన పాత్రలను రాధిక పోషించారు. కానీ ఈ తాయ్ కెలవి అనేటువంటి సినిమా ఒక ప్రత్యేక అంకె అని చెప్పాలి. ఎందుకంటే 60+ ఏజ్లో కూడా ఆవిడ ఇంత కలెక్షన్స్ కొల్లగొడుతుందంటే హీరోయిన్ ఓరియంటెడ్ సినిమా ఇది. ఇప్పుడు ఆ సినిమా ఏంటి అని అంటే ఈ కథలో ఒక విలేజ్ డ్రాప్లో సాగుతుంది. ఆ విలేజ్లో పౌనుతాయి అనేటువంటి పేరు, ఆ పేరుతోటి రాధిక ఒక గయ్యాళిగా నటిస్తుంది. వడ్డీ వ్యాపారి ఆవిడ. వడ్డీ వ్యాపారం చేస్తుంది గయ్యాళిగా ఉంటూ. ఆవిడకి పక్షవాతం వస్తుంది. ఆ సందర్భంగా పిల్లలకి ఏదో చెప్పబోతుంది. ఒక నిధి ఉంది, ఆ నిధిని తీయాలని. ఆ నిధిని తీయాలి అనేటువంటి క్రమం ఏదైతే ఉందో అది కథగా మలిచారు. మంచంలో ఉంటుంది ఆవిడ పక్షవాతం వచ్చి. ఇంకా పిల్లలకి ఆవిడకి మధ్య జరిగేటువంటి మొత్తం వ్యవహారాన్ని కామెడీ తోటి బాగా సినిమాని స్క్రీన్ పేని బాగా అందంగా తీర్చిదిద్ది ఈ సినిమాని హిట్ చేశాడు శివకుమార్ దర్శకుడు. సో కాబట్టి కథ బలంగా ఉంటే హీరో అవసరం లేదు, హీరోయిన్ అవసరం లేదు, అందమైన హీరోయిన్. ఆ పాత్రకు తగిన విధంగా నటించే నటి కానీ లేదా నటులు కానీ దొరికితే చాలు. ఇది అటు టాలీవుడ్కి కానీ ఇటు టాలీవుడ్కి కానీ మంచి ఉదాహరణగా నిలుస్తుంది ఈ సినిమా. సో దీని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.